పీపుల్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. మా పెళ్లి చూపులు అయిపోయాక నితిన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఓకే అనుకుని వెళ్ళిపోయారు. తర్వాత సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఆఫ్టర్ 2 ఇయర్స్ బ్రదర్స్ కలిసినందుకు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా అక్క బావలు అండ్ పిల్లలతో మా ఫ్యామిలీ చాలా సరదాగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి సెలబ్రేషన్స్లో మునిగిపోయాం. అండ్ వీళ్ళు నలుగురు నా క్రైమ్ పార్ట్నర్స్. ఆ తర్వాత మా పేరెంట్స్ నన్ను అడిగారు, ఏంటి ఏం చెప్పలేదు, నీకు ఓకేనా అని. దెన్ నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. అంటే దూరంగా వెళ్ళిపోవాలి కదా. అప్పుడు మా మదర్ నాతో మాట్లాడారు, దూరం దగ్గర కాదు, ఫ్యామిలీ మంచిది, ఇంకా ఫైనల్ నీదే డెసిషన్ అని. దెన్ ఐ సెడ్ ఎస్. ఆ తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు. అప్పటికే నితిన్ దుబాయ్ వెళ్ళిపోవడం వల్ల ఎంగేజ్మెంట్కి రారు అని చెప్పారు. ఇదేంటి పెళ్ళికొడుకు లేకుండా ఎంగేజ్మెంట్ అని బాధలో ఉండగా సడన్గా ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ నితిన్ త్రూ సోషల్ మీడియా. తను నా నెంబర్ సంపాదించి నాకు కాల్ చేసి చాలా బాగా మాట్లాడారు. అప్పటి వరకు ఒక డైలమాలో ఉన్నాను. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే తనకి కూడా నేనంటే ఇష్టం అని. దెన్ ఆర్ లవ్ స్టోరీ స్టార్టెడ్ అండ్ ఆల్సో ఎంగేజ్మెంట్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. వీళ్ళు నలుగురు మా అక్కల పిల్లలు. వీళ్ళే ఫస్ట్ గెస్ట్లు మా ఎంగేజ్మెంట్కి. ముందు రోజు డెకరేషన్ అరేంజ్మెంట్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. అండ్ అందరూ ఫ్యామిలీ అందరూ ఈవినింగ్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఫైనల్గా డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ నా మెహందీ, నా స్టూడెంట్ వాళ్ళ సిస్టరే నాకు మెహందీ పెట్టారు. చాలా ఓపిక్గా కూల్గా కూర్చొని చాలా బాగా పెట్టింది. థ్యాంక్ యూ హర్షిత. అండ్ దెన్ నెక్స్ట్ డే అవర్ ఎంగేజ్మెంట్. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8:30కి మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మిగతా రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. అండ్ గెస్ వాట్, నితిన్ గారు కూడా వచ్చారు. ఇట్స్ అ సడన్ సర్ప్రైజ్ టు అస్. వెరీ హ్యాపీ మేమంతా. నితిన్ గారిని చూడగానే అందరం షాక్, రారన్నారు కదా ఎలా వచ్చారు అని. బట్ చాలా హ్యాపీ అయ్యాను నేనైతే. అండ్ ఇది నా ఫస్ట్ లుక్. అండ్ ఈ శారీలో ఫస్ట్ కూర్చోబెట్టారు. దెన్ పూజ స్టార్ట్ చేశారు. కొన్ని రిచువల్స్ అయ్యాక మా అత్తయ్య గారు నాకు కుంకుమ పెట్టి అండ్ ఎంగేజ్మెంట్ శారీ అది ఇచ్చారు. సో దెన్ ఆ శారీ తీసుకొని వెళ్ళి నన్ను కట్టుకొని రమ్మని చెప్పారు. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. నాకు నా ఎంగేజ్మెంట్ శారీ చాలా ఇష్టం. దానికి నేను వర్క్ కూడా చేయించుకున్నాను. ఈలోపు నితిన్ గారు చూసారా నా వంక ఎలా చూస్తున్నారు. తర్వాత నితిన్ గారిని కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చారు మా మమ్మీ డాడీ. నితిన్ గారికి కూడా కొన్ని రిచువల్స్ చేశారు. లైక్ గంధం పెట్టారు, బొట్టు పెట్టారు, స్వీట్ తినిపించారు. దెన్ తనని కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని రమ్మన్నారు. ఇంకా పంతులు గారు కొన్ని రిచువల్స్ స్టార్ట్ చేశారు వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్కి. ఫైనల్గా ఇద్దరు తాంబూలాలు మార్చుకున్నారు. మేమిద్దరం డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. దెన్ నేను రెడీ అయ్యి వచ్చేసాను. మా రిలేటివ్స్ అందరూ కలిసి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అండ్ ఫస్ట్ కొబ్బరి బొండంతో కూర్చోబెట్టారు. ఫస్ట్ టైం ఒక పెళ్లి కూతురు వైబ్ వచ్చింది ఎప్పుడు. నిజంగా కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. దెన్ మళ్ళీ కొన్ని రిచువల్స్. పంతులు గారు ఎక్కడా తగ్గకుండా పూజలు మాత్రం గట్టిగా చేపించారు. అండ్ పూజ అయిన తర్వాత హారతి ఇప్పించేసి అప్పుడు మా అత్తయ్య గారు నాకు రింగ్ తొడిగారు. ఆ తర్వాత మా ఇద్దరి ఫస్ట్ ఫోటో ఒక పేరుగా చాలా స్పెషల్. ఇది మాకు. మా బుడ్డిది చూసారా ఎంత మంచిగా తినిపిస్తుందో, పిన్నికి ఆకలేస్తుందేమో అని. ఈ లోపల మా ముగ్గురు సిస్టర్స్ కొన్ని ఫొటోస్ దిగేసాం. దెన్ తర్వాత నాకు కూడా హారతి ఇచ్చేసి చిన్నగా సరదాగా అలా అలా అయిపోయింది. ఇంకా నితిన్ గారు వచ్చేలోపు నేను కొన్ని ఫొటోస్కి పోజులు ఇచ్చేసాను. నితిన్ గారు రెడీ అయ్యి వచ్చేసారు. ఇది నితిన్ గారి రెండో లుక్. అండ్ మా ఇద్దరి సెకండ్ లుక్స్ ఇవి. తర్వాత ఇద్దరిని పక్కపక్కన నించోబెట్టి రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పారు. నేను ఆయనకి రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అండ్ పూలదండలు కూడా ఇచ్చారు. పూలదండలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పారు. ఈ రిచువల్స్ అన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి.
అండ్ మన సార్ చూసారా భర్త రేంజ్‌లో అప్పుడే ఆశీర్వదిస్తున్నారు. ఈ చిన్ని చిన్ని విషయాల వల్ల ఏంటి అంటే, ఇద్దరి మధ్య కొంచెం అండర్‌స్టాండింగ్ ఒక ఫ్రీనెస్ పెరుగుతూ ఉంటుంది. వి ఆల్సో ఫెల్ట్ ద సేమ్. అండ్ వీళ్ళు నా మనసుకి దగ్గరగా నా వాళ్ళు అనే కొంతమంది ఫ్రెండ్స్. లైక్ ఫ్యామిలీ. అండ్ కొన్ని మా కజిన్స్‌తో కూడా ఫోటోస్ దిగేసాం. మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా అమ్మగారు, నాన్నగారు, మా బావగారు, అక్క, మా పెద్దక్క, పెద్ద బావగారు, చిన్నక్క, చిన్న బావగారు అండ్ మా ఫ్యామిలీ, నితిన్ గారు వాళ్ళ ఫ్యామిలీ, ఫైనల్‌గా మా బుడ్డోళ్ళు. అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం. ఫైనల్‌గా ఫ్యామిలీ అంతా అండ్ రిలేటివ్స్ అందరం కలిపి కేక్ కటింగ్‌తో ప్రోగ్రామ్ ఎండ్ చేసాము. అండ్ కేక్ కటింగ్ తర్వాత మేము పర్సనల్‌గా కొన్ని స్టిల్స్ ఇచ్చేసాం. ఇప్పటి వరకు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇది మా ఎంగేజ్‌మెంట్ వ్లాగ్.